ఎవరిని అడిగి తాలి కట్టినావరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమో నంగట్లో బొమ్మనా? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. చిన్నప్పటి నుంచి నేను చాలా నిండుగా చూసిన. నేను వచ్చేసరికి నీ గాజులు వలగొట్టి నీ బొట్టు సరిపెత్తంటే చూస్తున్నా అతను గాలే. ఇడిచిపెడితే నీ నవ్వును కూడా సరిపెత్తానేమని భయం అయిందే. అందుకే తాళి కట్టినా. నేను అడగకుండా కట్టుడు తప్పే, కానీ ఆ టైంలో ఏం చేయాలో తెలవాలి. క్షమించు. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మ అంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళైన ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తకట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుళ్ళెక్క లెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు దోస్త లెక్కనన్నా చూడు. ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని? మేము
అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు ఆ? మా దోస్తుగాలను చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం వరకిగా ముండ్లను చూస్తేనే దడుచుకున్నట్టునివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా ఏ తవల పోతున్నావు తెలుస్తుంది ఏమైతుంది మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాల పక్కన బొంద పెట్టండి ఏంద్రను వనడిది సూరిగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చేయడవలే భయం అయితే ఉచ్చ పోసుకునే నా బతుకు ఆడధైర్యం ఇచ్చిండు ఇలా లేడంటే నాకు గుండె సగమే కొట్టుకుంటాందే అదే నా చక్కలు ఆడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు నాకు ఆగేటోడు కాదు కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా నువ్వెన్నా చెప్పా ఈ పూట కాపినావు రేపైనా అలా చెప్పేస్తా అసంటప్పుడు దీని ఎందుకు తీసుకొచ్చినవరా మళ్ళా ముండ మొత్తే నా లెక్క పవల్ దాగి బతకల్లా తలెత్తురా చచ్చిపోయిన సూరిగాడు సుతా మీరు బతకాలనే కోరుకుంటారా మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా రే ఇంకే సాబులు నేను చూడలేనురా చూడలేనురా అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా మా అయ్యవి కాదు బాచండ్రా ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడికి ఓర్రా రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తర్రా పెండ్లు ఎప్పుడన్నా ఎల్లుండే అమ్మ ధరణుడారా ఉన్నాడు బాబే రాండ్రి ధరణి ఇంజమా వాళ్ళ నాయన వచ్చిండు ఏందే ఇట్లా వచ్చినావు ఏం లేదురా చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా ఓ మాట చెప్పిపోదామని వచ్చిన దానికి చెప్పుడెందుకే మేము అర్థం కదా ఆడున్నప్పుడు అంటే అచ్చటోళ్ళరా ఇప్పుడు అట్లా లేదు కదా సరే వస్తాం పెళ్ళికైతే రాండ్రి సరే వస్తాక అరే పెండ్లైతే జోర్దార్గా చేద్దాం రా నేను రాజకీయం కోసం తప్పులు చేసిన కానీ పాపాలు చేయలే ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చాడు పురాణాలను మించిన బతుకులామనై నిన్ను గాని పెద్ద తప్పు చేసిన
అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ? చిన్నప్పుడు ఇదే సత్తుల బతుకమ్మ రోజు చూసిన దాని చిట్టి పొట్టి చేయడం భుజం మీదకి ముంగడ గీసి అడుగులో అడిగేసుకుంటా కాళ్ళ గజ్జలు సప్పుడు చేస్తూ ఉంటే ఎంత అందంగా ఉండేనో తెలుసా. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. మరి చెప్పినవరా పిల్లకి?